గోవిందా 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 ఒరే చింతపండు ఏంటి సెటు ఇవాళ పూజ కొట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట మంచివా చెడువా అపశకున పక్షి మంచివే మంచి బోని రండమ్మా రండి ఏం కావాలి ఏం కావాలి అది ఏది అది అదే ఏది అదండి పేరు చెప్పమ్మా స్వప్న నీ పేరు కాదు నీకు ఏం కావాలి దాని పేరు పర్వతాలు చేసుకుంటారే అది మైదా పిండి మైదా పిండి ఎంత కావాలి 5 లీటర్లు ఇవ్వండి లీటర్లా పిండి లీటర్లలో ఇవ్వరమ్మా కిలోల్లో ఇస్తారు అయితే కిలోలోనే ఇవ్వండి రే చింతపండు మైదా 5 కిలోలు ఇంకేం కావాలి ఇవి 2 కిలోలు ఇవ్వండి అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా డజన్ల చొప్పున ఇస్తారు అయితే 2 డజన్లు ఇవ్వండి తర్వాత ఇది కావాలి ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి 2 డజన్లు ఇవ్వండి అలాగే ఎక్కడికి బయలుదేరావు ద్రాక్ష పళ్ళు 2 డజన్లు ఏంట్రా చూడమ్మా అవి కిలోల్లో ఇస్తారు కిలో అరకిలో పావు కిలో అట్లా ఎంత ఇమ్మంట అయితే 1 కిలో ఇవ్వండి అరకిలో చూడమ్మా నీకు తెలియదేమో చెబుతాను ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు కిలోలో కాదు ఇవి డజన్ లెక్కన ఇస్తారు అవేమో లీటర్లో ఇస్తారు లీటర్లు కదమ్మా అవి 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 డజన్లు కిలోలో ఇస్తారు అదేమో పిండి డజన్ నీకు అర్థమైందా అయితే ఓకే నువ్వు సర్ది కొట్టుకో మొత్తం 70 అయింది నువ్వు కదా 76 చాలు 500 రూపాయల నోట చిల్లర లేదే నువ్వే పోనీ ఇప్పుడు ఎలా ఇంతకీ నువ్వెవరు స్వప్న అది నీ పేరమ్మా ఎవరి తాలూకు అని అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఎవరు మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటిగా మరి చెప్పమే నేను రాసుకుంటాను వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను నువ్వు వెళ్ళిపో ఒరే చింతపండు సెట్ సరుకులు రెడీయా రెడీ అమ్మాయి గారికి చెయ్యి వస్తుందమ్మా వస్తాను గిన్నెలు ఏమండి ఏం కావాలి కిలో బియ్యం ఇవ్వండి బియ్యం కిలోల్లో ఇవ్వరయ్యా డజన్లలో ఇస్తారు బియ్యం డజన్లో ఏంటయ్యా అంతే డజన్ గింజలు లెక్క కట్టిస్తాం కావాలని తీసుకురా తేలిపో మంచోరే బియ్యం లెక్కట్టిస్తారా మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా నీకే మెంటలు ఎక్కింది రే చింతపండు మనకి మెంటలాడాడంట్రా మనం ఏం చెప్పాం ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు కిలోల్లో ద్రాక్ష పళ్ళు డజన్లో పిండి లీటర్లలో బియ్యం లెక్క కట్టి మనం అదేగా చెప్పింది మెంటలాడాడేంటి ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు చూపేంట్రా బావా ఇదేనా రావడం లేదు 10 days బ్యాకే వచ్చా ముష్టోడి వేషం వేసుకుని మాదాకాళం తల్లి అని వీధులన్నీ తిరుగుతూ మధ్యలో మీ ఇంటికి వచ్చా మాదాకాళం తల్లే కాఫీ తాగుతావా లేదు మేం కాఫీలు తాగమమ్మా మీరే కాఫీలు టీలు బోర్నవీటాలు కూల్ డ్రింకులు డబ్బాలు తాగండి మేం కాఫీ ఎందుకు తాగుతాం మేము పుల్ల మజ్జిగ గంజి కూరల గడిగిన నీళ్లు ఇవి తాగుతాం కాఫీ తాగుతావా బావా మళ్ళీ ఒక వయ్యారం ఎవడా కుర్రాడు నీతో పాటు కలిసి డాన్స్ చేసిన కుర్రాడు ఎవడో నాకు చెప్పు కుర్రాడు మాట మాట్లాస్తానంతే వాడితో నువ్వు సరసాలాడుతున్నావు వాడు నాకంటే అందంగా ఉన్నాడు నేను తట్టుకోలేను ఎవడో చెప్పు నేను మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నం చేయకు చంపేస్తానంతే వాడిని నువ్వు కౌగులించుకున్నావు కూడా నేను తట్టుకోలేను ఎవడు వాడు నా మొగుడు వాడు నా మొగుడు చాలా వనజ అంత మాట నాకు నేను తట్టుకోలేను ప్లీజ్ ఎవడు వాడు మనలో మాట బాగుంది బావ నీ వరస నీ ఊహలోకి ఎవరో కుర్రాడొస్తే అతనితో నేను పాట పాడినట్టు నువ్వు ఊహించుకుంటే ఆ తప్పు నాదా అతనెవరో నేను చెప్పాలా అసలు నీ ఊహలోకి ఎవడొచ్చాడో నాకేం తెలుస్తుంది నువ్వు ఒట్టి ఫూల్ బావా ఫూల్ మొన్నేమో లూజు ఇప్పుడేమో ఫూలు మరదల పిల్ల మంచి సరసాలు తెలిసిందే పాపం బావను కదా బ్రహ్మాండమైన జోకులేస్తుంది మరదల పిల్ల ఫూలు ఫూలంట అవును మరి కాబోయే మూడు కదా అలాగే జోకులేస్తుంది అంతే మరి ఒక్కసారి తలెత్తరా
తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. ఆహా నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి. ఓర్ శివ, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా, అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు, నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో కూడా చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుసలు? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా? మళ్ళీ తల దించేశాడు సార్. ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అబిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా. ఎరసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా, నువ్వు జ్ఞాపకం చేయలేదేట్రా? ఎక్కడుంది సార్? ఏడుందిరా, హనుమంతుడి ముందు కుప్పు కదిలేస్తావు. చూసినారంట్రా, వీడికి ఏరే చోట్లకి వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుంటూ పోనాడు. ఇది ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు. రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా, ఆ బల్ల మీద పెట్టినాడు చూడు. మీరు అటు చూడండి సార్. ఎటుమి? అటుమి. మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి? చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా? మకారాణి గారికి అప్పుడే తెల్లారింది, ఇంత బేగిన వచ్చేసినారు. రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎరగనట్టు కూకుంటారేంట్రా? చప్పట్లు కొట్టండి. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను. వెళ్ళి కూకోమి. ఎరా ఏట్లా దానొక్క సొత్తున్నావు, కళ్ళు పొడిసేయగలను. నేను నిన్న చెప్పిన లెక్క ఇంటికాడ చూసుకొచ్చినారా లేదా? A+B² నేను రాసేస్తాను అనుకున్నారేటి? నేను రాయను కదా, మీ చేత చెప్పిస్తా. చెప్పి నిన్న మస్తాను కొడుకు పాము గరిసిందంట, మందేశాడు 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. నడువు నొప్పి అంటే 2 నెలల నుంచి మందులు తినిపిస్తున్నాడు. 400 దోల తీరిపోయింది కానీ నొప్పి మాత్రం అంటుకొని అట్టాగే ఉంది. నెక్స్ట్ రామ్మా. తాత నువ్వు. అయ్యో బాబు బాబు నువ్వేం రావయ్యా, రావయ్యా బాబు. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏంట్రాదే పేషెంట్లంతా ఇంకెక్కడ, మనకు పడింది పిడి. బాబాయ్ గారింటికి నాడు వైద్యులు వచ్చాడుగా, ప్రజా వైద్యశాలని ఆసుపత్రి పెట్టాడంట. ఊళ్ళో రోగాలున్న వాళ్ళంతా రూటు మార్చేశారు. ఆ పిచ్చోడు ఒక డాక్టరు, ఆడు రోగాల్ని నయం చేయడం. మీద పిచ్చి సన్నాసి. వీడేదో మంచోడైనట్టు మందు బిల్లల్ని పిప్పర్మెంట్ బిల్ల అని చెప్పి పిల్లలకు అమ్ముకునే గలీజేదవా. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా ప్రజా వైద్యశాలకు వెళ్ళిపోతా. నా మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మనెంట్ గా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాను. కంచు ఎందుకు సార్ కంచు కంచు అని ఉంచుకున్న దాన్ని పిలిచేట్టు పిలుస్తారు? అది మీతో తెంచుకుని హాస్పిటల్ అంచు దాటి ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఇది కంచు కంఠం కాదే, మా ఆవిడ కంఠంలా ఉంది. లాగేంటి మీ ఆవిడే? దానికే రోగం ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. ఎక్కడికే పట్టు చీర కట్టుకెళ్తున్నావు? పేరెంటానికే? పేరెంటానికి కాదు, ప్రజా వైద్యశాలకి. అయ్యో ప్రజా వైద్యశాలకి ఎందుకే? అన్ని రకాల జబ్బులు నయం చేస్తున్నారట. మనకు కూడా పిల్లలు పుట్టడానికి ఏదైనా మందిస్తారని. మన డాక్టర్ చూపించుకోవే, ఆయన కూడా మంచి మంచి మందులు ఇస్తాడు. ఆయనకే పిల్లలు లేరు, ఇక నాకు పుట్టిస్తాడు. అది కాదే, ఆ నాటు డాక్టర్ ఒకటి బోగస్ అంట, మాయలు మంత్రాలు చేసి మోసం చేస్తాడే. ఆయన మంత్రం వేస్తే నాకేంటి, మరోటేస్తే నాకేంటి, నన్ను తల్లిని చేస్తే చాలు. అయ్యో ఏ డాక్టర్, జీవితంలో నా కాలు బాగుపడదని చెప్పావు, చూడు బాగుపడిందా? లాలి లాలి లల్ల లల్ల లలాలే లలలాలలాల లల్లాలి లాలి లల్లే లల్లలాలలాల. ఈవేళ మీ పుట్టినరోజు కదా? యా, విష్ మీ హ్యాపీ బర్త్డే. ఆ పని పొద్దునే చేశాను, మీరు మర్చిపోయినట్టున్నారు. ఓ అవును, ఈ డ్రెస్
ఈ డ్రెస్ అంటే మీకు ఇష్టం కదా? ఇష్టమా? ప్రాణం. ఈ డ్రెస్ మీద మనకి ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయో మా ఆఫీస్ లో కనుక్కో, తెలుస్తుంది. పెళ్ళోక ముందు మీ పక్క సీట్ లో పనిచేసిందానే కదా, నేను ఇంకొకరిని అడగడం దేనికి? ఈ డ్రెస్ వేసుకుని నన్ను పడగొట్టినట్టే ఇంకొక అమ్మాయిని పడగొడతాను కదా. అది కాదు గ్రేసి, నా మాట విను. బ్యూటిఫుల్. ఈ గెటప్ లో ఆఫీస్కి వెళ్లే వాళ్ళ లేను, అడుక్కు తినేవాళ్ళగా ఉన్నాను. సెకండ్ ఫ్యామిలీ ఉన్నా బాగున్నా, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడిని. ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి. గంటకి ఫోన్ చేస్తుంటా, నువ్వే రిసీవ్ చేసుకోవాలి. పొరపాటున ఎవరికైనా లైన్ వేసినట్టు తెలిసిందో, ఇంత చండాలపు గెటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పటపట పళ్ళు రాలు కొడతారు తప్ప పడేవాళ్ళు ఎవరైనా ఉంటారంటావా? అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా? ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా? వెళ్ళడమే కాదు, రావాలి కూడా. కుక్కలు ఖర్చేస్తే బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోవడం, మళ్ళీ షోకు చేసుకోవడం లాంటిది ఏమన్నా చేసినట్టు తెలిసిందో, మీకు తెలుసుగా నేనేం చేస్తాను. అమ్మో, చేసింది మనమైతే ముద్దులు అడుగు పెడుతుందండి. హలో, బాబు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో చాలా దురదృష్టవంతురే. ఎవడో వెళ్తా? నేనే. వాట్? ఏం చేయను, తెలియక లవ్ చేశాను. మ్యారేజ్ చేసుకున్నావా అని రేపు మార్నింగ్ అడుగుదాం అనుకుంటున్నాను. పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానిపించే, లేకపోతే అడు చూడు. అమ్మో, వస్తా. స్వప్నేంటి ఈ బాత్రూంలోకి వెళ్ళింది? తీగ దొరికింది, ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు, డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ రండి రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ దొంగ రండి. ఈ దుప్పట్లో ఉన్నాడు, మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. గొంతులా ఉంది. చంటి ఎక్కడున్నారా? దుప్పట్లో. నీకు ఇదేం పోయే కాలం రా. అది కాదక్క, మరే నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు వంద ఉంగ బ్రదరా? అవునమ్మా. ఎన్నగ ఇంక వాంగ. ఏమిటి బాబు, ఏముంటుంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అబద్ధం, పచ్చబద్ధం, నేను చూడలా. ఒట్టక్కాయ నీ మీద ఒట్టు. మండ, ఈ పారుపుతలు నీకెప్పటి నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడడం తప్పు కదా. తప్పే, నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. ఇంత వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది. వార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే పద. ప్లీజ్ రండి. అవును, ఇద్దరు భోంచేశారా? అది చేశాం. ఎందుకు అబద్ధాలు ఆడతారు? రా. షాక్ అయ్యారేంటి? రా నాన్న, మనం కూసింత స్పీడ్లే. పరిచయమైన 10 నిమిషాల్లో ఎవరినైనా అరెవరే అంటాం. మీరు అనొచ్చు. అలాగేరా, కలిసి ఉందావరా. పేమెంట్ ఇదేరా. ఓకేరా, భోంచేద్దాంరా. మమ్మీ వస్తున్నా. డాడీ ఏంట్రా? వీళ్ళు నా ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చారు. హలో, నమస్కారం అండి. హలో, ఇక్కడే ఉంటారమ్మా. ఈయన మా నాన్నగారు విశ్వనాథం గారు. నోరు తెరిస్తేనే అబద్ధాలే. పెద్ద క్రిమినల్ లాయర్. షీజ్ మై హానరబుల్ వైఫ్.
కిచెన్ క్వీన్, వంట చాలా రుచిగా చేస్తుంది. ఇది మాత్రం అబద్ధం కాదు, నిజం. నమస్తే ఆంటీ. నమస్కారం. కరెక్ట్. ప్రియా ఫైనల్ బిఎస్సి. హలో. ముందు వీళ్ళ పైకి తీసుకెళ్ళి. ఓకే డాడీ. అరే మమ్మీ బాగా రుచిగా వంట చేస్తే చెప్పావు, మర్చిపోయావు. సారీ, కుమ్ముకున్నారా? వెళ్ళు బాబు, వచ్చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా రఘు. రారా కూర్చో, మనిల్లే మొహన పడకు. అబ్బో డైటింగ్ చేస్తున్నా, ఆ పెద్ద పీస్ చూసాము. అది అది వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదేరా నా రూమ్. ఇందులో మీరు ఉండండి. ఓకే ఓకే, అన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే నన్ను పిలవండి. ఓకే ఓకే గుడ్ నైట్. పడుకుంటూ దోమలు లేవు, నిద్ర పట్టట్లేదు ఏంటో. అవును, మీరే పని మీద వచ్చారా? నేను అడిగను. మీ పని పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. ఓకే ఓకే, బాయ్ 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 చాచా. ఏంట్రా అలా చూస్తున్నావు? అడిగితే సహాయం చేసేవాడి కన్నా మన అవసరాన్ని తెలుసుకుని సహాయం చేసేవాడే అసలైన ఫ్రెండ్. ఆ దేవుడి దయ వల్ల మనకి ఇక్కడికి వచ్చి రాగానే ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు. త్వరలోనే ఖచ్చితంగా సంధి కూడా దొరుకుతుందని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. రండి తీసురండి. మీరు గుర్రం ఎక్కాల్సిందే, సారీ చేయాల్సిందే. అయ్యో, నాకు స్కూటర్ ఎక్కడమే తప్ప గుర్రం ఎక్కడ రాదు. రోజు గంట సేపైనా గుర్ర స్వారీ చేయిందే నీకు టైం పాస్ అవదు. ఈ రోజు ఇలా మొండికేస్తున్నావేంటి? బావాలేదు, బాదం గీరు లేదు. ఒక గంట సేపు నా వల్ల కాదు. అలాగే అంటారు చిన్నరాజా, ఎక్కించండి. బావా కమాన్ చల్. గుర్రం వెళ్ళింది, గుర్రం మీద మనిషి వెళ్ళాడు. గుర్రం డెఫినెట్ గా వస్తుంది, మనిషి సంగతే చెప్పలేమయ్యో. ఆనందం గారు సరిగ్గా చూడండి. సరిగ్గానే చూస్తున్నానయ్యా. అరే చిన్నరాజే. ఊరకండి, చిన్నరాజా గారు అయితే గుర్రాన్ని చాలా స్టైల్ గా తోలుతాడు. ఈయనటి ఓ గంతులో ఇస్తున్నాడు. అయ్యో, మీరెవరు? మేము ఎవరా? ఏమండి, మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? గుర్రం కాళ్ళ కట్టబడి చిన్నరాజా కింద పడేస్తారా? చిన్నరాజా, చిన్నరాజా అయితే ఇలా పడ్డా. ఈ మధ్య ఇలా లేటెస్ట్ గా పట్టడం ప్రాక్టీస్ చేశారన్నమాట. ఆయన్ని పడేసినందుకు మిమ్మల్ని షూట్ చేసి చేస్తారు. బావా బావా వద్దు బావా, వాళ్ళని షూట్ చేయదు బావా. షూట్ చేస్తారు బాబు. మామూలు ఏదో తెలియచేశారు. నువ్వు వచ్చే బావా. అవును బావా, నువ్వు వచ్చే బావా, వచ్చే. తమ్ముడు గారు, ఏమిటి సర్ప్రైజ్? వీడు చిన్నరాజా కాదు, అయినా చిన్నరాజా లాగానే కనపడుతున్నాడు. షేపు చిన్నరాజాదే, కానీ స్టైల్ మాత్రం చిన్నరాజాది కాదు. సీనియర్ విలన్ గా వీడు చిన్నరాజా అవునో కాదో తేల్చడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. చిన్నరాజా మిలిటరీ వాడు కనుక వాడికి రోజు రాత్రి 2 పెగ్గలు రమ్ము తాగే అలవాటు ఉంది. అర్థమైంది. వాడు రమ్ము తాగితే చిన్నరాజా, తాకపోతే డూప్లికేట్ రాజా. ఇందు మూలంగా గింజుపిల్లి వారి పాలన 50 మందికి తెలియజేయడమేమనగా, ఓటు లేని వాళ్ళు, ఓటు ఉన్నవాళ్ళు రచ్చబండ దగ్గరికి వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామా. ఏమిటండి ఇది? పిల్లలు తీసుకొచ్చారేమిటి? వీళ్ళు కొత్త ఓటర్లు సార్. పోయినలే మేజర్లు అయ్యారు. ఏంటే ఏం మాట్లాడుతున్నారు? ఓట్లు రాయడానికి వచ్చామా, ఉడతలు పడడానికి వచ్చామా? జోక్ చేయకండి. జోక్ అంటాడేంటండి? జోక్ కాకపోతే మరేమిటండి, వీళ్ళు మేజర్లా. అమెరికాలో పిల్లలు తెల్లగా ఉంటారు, ఆఫ్రికాలో పిల్లలు నల్లగా ఉంటారు. మా ఊళ్ళో మేజర్లు అలాగే ఉంటారు. మొన్న నందిపాడులో ఎమ్మెల్యే ఊళ్ళో రానికుండా అడ్డుపడితే ఒక అతను చేయి నరికేశారు. అవునవును విన్నాను. ఆయన ఎవరో కాదు, ఈయనే. పేరు రవణ. ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన మేజర్ అంటే మేజర్, మైనర్ అంటే మైనర్. ఆయన చెప్పినట్టు లేదనుకో, రాసుకోవడానికి చెయ్యి ఉండదు. అవును, కొన్ని ఊళ్ళలో మేజర్లు ఇలాగే ఉంటారు. పేర్లు చెప్పండి. మహమ్మద్ సచిన్ టెండూల్కర్, వయసు 35. అవునవును, ఈడక్క మొగుడాడు. రమ్య కృష్ణ, వయసు 22. సారు ముందు పేరు రాసుకొని పొలం పనికి పోవాలి అర్జెంట్ గా. పేరు కైకాల సత్యనారాయణ, వయసు 22. ఏంటండి ఈ అన్యాయం? తప్పటడుగులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు రాయిస్తున్నారు. వీళ్ళేనా మన దేశ భవిష్యత్తు నిర్ణయించేది?
మీరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యండి వీళ్ళు చెప్పిన దానికల్లా తరుగుతున్నారు. ఇంతకంటే ఘోరం నేను ఎక్కడా చూడలేదు. అటు చూడు, 80 ఏళ్లోడు తప్పటడుగులు వేయంగాలేంది వీళ్ళు వేయలేరా? ఈ ఊళ్ళో వేస్తారు. చూడు పంతులమ్మ, నువ్వు ఈ ఊరికి కొత్తగా వచ్చావు. బుద్ధిగా ఉండి గౌరవం కాపాడుకో. మీరు రాసుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, ఈ పేరు రాసుకోండి. కోదాడ సీతయ్య, వయసు 19, చిట్ ఫండ్ కంపెనీ ఓనర్. ఏమిటి నాటకం? ఇక్కడ రాస్తున్నది ఓటర్ల జాబితానా, ఈ ఏడు పుట్టిన పిల్లల జాబితానా? ఓట్లంటే ప్యాంప్లెట్లు అనుకున్నారా ప్రతి వాడికి పంచిపెట్టడానికి? ఓనమాలు దిద్దటం రాని వాళ్ళకు కూడా ఓట్లు రాయిస్తారా? ఎవడరా చెప్పింది వీడికి 19 ఏళ్ళని? నేనే. కాదనడానికి నువ్వెవడివి? వాడి బాబువా? వాడిని కన్నావా? లేక వాడిని కన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఈ ఊళ్ళో 19 ఏళ్ల కుర్రాడు సంఖ్యకి పాలు తాగుతాడా? నువ్వు తాగావా? చెప్పు. తాగాను. ఈ ఊళ్ళో అందరూ తాగుతారు. ఈ ఊళ్ళో 19 ఏళ్ల సంఖ్యకి పాలు తాగుతారు. 30 ఏళ్లకి అయ్య ఊళ్ళో పడుకుని పోస్తారు. ఈ ఊళ్ళో అన్ని ఇలాగే ఉంటాయి, స్పెషల్ గా ఉంటాయి.